ఓం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః. మౌంట్ శంబల విశ్వశక్తి కేంద్రానికి అందరికీ స్వాగతం. ఈ రోజు నుండి వచ్చే ఒక నెల రోజుల పాటు తత్వదర్శి ఫౌండేషన్ వారి మెమరీ యోగా క్యాంప్ ప్రారంభించుకోబోతున్నాం. ఆ క్యాంపులో వారి పిల్లల్ని చేర్చేందుకు వచ్చినటువంటి తల్లిదండ్రులకి అలాగే పిల్లలందరికీ కూడా మౌంట్ శంబల విశ్వశక్తి కేంద్రం తరఫున మరొక్కసారి స్వాగతం, సుస్వాగతం. పరమగురువుల సన్నిధిలో అద్భుతమైన దివ్య శక్తిధారల ధామంలో పూజ్య శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవుల సూక్ష్మ సంరక్షణలో విలసిల్లుతున్న మౌంట్ శంబల విశ్వశక్తి కేంద్రం గురించిన వివరాలు చాలామందికి తెలిసే ఉంటాయని ఆశిస్తున్నాం. అయినా కూడా మరిన్ని వివరాల కోసం మా యూట్యూబ్ ఛానల్ ఉన్నది, అలాగే మా వెబ్సైట్లో కూడా మీకు ఇన్ఫర్మేషన్ చాలా కూడా దొరుకుతుంది. దయచేసి మొట్టమొదటిగా ఈ మౌంట్ శంబల విశ్వశక్తి కేంద్రానికి వచ్చిన వారందరూ కూడా మా ఈ గ్లోబల్ పవర్ సెంటర్ గురించి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకోవాల్సిందిగా ప్రార్థన. అలాగే తత్వదర్శి ఫౌండేషన్ వారు మౌంట్ శంబల విశ్వశక్తి కేంద్రంతో అనుసంధానమయ్యి రిషి ప్రభాకర్జీ అందించినటువంటి అద్భుతమైన యోగ ప్రక్రియల ద్వారా ముఖ్యంగా పిల్లలకు మెమరీ పవర్, జ్ఞాపక శక్తిని ఎలా పెంపొందించుకోవాలి, ఎటువంటి టెక్నిక్స్ తోటి, ఎటువంటి విధానాలతోటి వారు ఇప్పుడు పర్స్యూ చేస్తున్నటువంటి
స్టడీస్ మీద ఎలా కమాండ్ సంపాదించగలరు అన్న విషయాలపై మమ్మల్ని కలవడం జరిగింది, అప్రోచ్ అవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని వారి ఇంతకుముందు యొక్క రికార్డ్ కూడా బేస్ చేసుకుని మౌంట్ శంబలా ద గ్లోబల్ పవర్ సెంటర్ అలాగే తత్వదర్శి ఫౌండేషన్ వారు జాయింట్గా నిర్వహిస్తున్నటువంటి ఈ క్యాంప్ మొట్టమొదటగా మౌంట్ శంబలా విశ్వశక్తి కేంద్రం ఫౌండర్ ట్రస్టీ శ్రీ యుగంధర్ శంబలా గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ప్రార్థన. శ్రీ యుగంధర్ శంబలా గారు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ హార్టికల్చరల్ డిపార్ట్మెంట్లో సీనియర్ ఆఫీసర్గా సేవలు అందించి పదవి విరమణ చెందారు. మౌంట్ శంబలా విశ్వశక్తి కేంద్రం స్థాపన కోసం 2006వ సంవత్సరం నుండి పూజ్య మాస్టర్ గారి యొక్క పర్యవేక్షణలో వారి యొక్క ఆశీర్వాదంతో వారి యొక్క ప్రేరణతోటి ఇంత అద్భుతమైనటువంటి క్షేత్రాన్ని నిర్మించేందుకు వారు అహర్నిశలు కృషి చేశారు. ఈనాడు మౌంట్ శంబలా ద గ్లోబల్ పవర్ సెంటర్ ట్రస్ట్కి ఫౌండర్ ట్రస్టీగా, జనరల్ సెక్రటరీగా వారి సేవలు అందిస్తున్నారు. ఇప్పుడు మౌంట్ శంబలా ద గ్లోబల్ పవర్ సెంటర్ చీఫ్ కోఆర్డినేటర్ శ్రీమతి విజయశ్రీ శంబలా గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ప్రార్థన. శ్రీమతి విజయశ్రీ శంబలా గారు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా ఇప్పటికీ కూడా సేవలు అందిస్తూ, అలాగే పూజ్య మాస్టర్ గారి యొక్క దివ్య ప్రణాళికలో సంపూర్ణ సమర్పణ చేసుకుని శ్రీ యుగంధర్ శంబలా గారి అర్ధాంగిగా వారికి చేదోడు వాదోడుగా ఉంటూ ఈ గ్లోబల్ పవర్ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేసేందుకు సంపూర్ణ సమర్పణతోటి కృషి చేశారు, అలాగే చేస్తున్నారు. మౌంట్ శంబలా ద గ్లోబల్ పవర్ సెంటర్ చీఫ్ కోఆర్డినేటర్గా సేవలు అందిస్తూనే పంచవీరభద్ర విశ్వవిద్యాలయం చీఫ్ కోఆర్డినేటర్గాను, ఫ్యాకల్టీ మెంబర్గాను, అలాగే శంబలా థియోసాఫికల్ లాడ్జ్ ప్రెసిడెంట్గాను కూడా వారి సేవలు అందిస్తున్నారు శ్రీమతి విజయశ్రీ శంబలా గారు. ఇప్పుడు తత్వదర్శి ఫౌండేషన్ సీనియర్ టీచర్స్ శ్రీ రమేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ప్రార్థన. మరొక సీనియర్ టీచర్ వారు కూడా శ్రీ రమేష్ గారు, వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం సాదరంగా. తత్వదర్శి ఫౌండేషన్ వారి మెమరీ యోగా క్యాంప్ని గత 2 సంవత్సరాలుగా వివిధ ప్రదేశాల్లో చాలా సమర్థవంతంగా సక్సెస్ఫుల్గా నిర్వహించిన ఘనత వారికి దక్కుతుంది. పూజ్య గురుదేవులు శ్రీ రిషి ప్రభాకర్జీ యొక్క సంపూర్ణ అనుగ్రహంతో వారి సూక్ష్మ సంరక్షణలో వారి యొక్క గురు ప్రణాళికను అద్భుతంగా ముందుకు తీసుకెళ్తూ వారు కూడా వారి సంపూర్ణ కుటుంబ సభ్యులు అలాగే వివిధ వారి యొక్క యోగ మిత్రులందరితోటి ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వారికి మన అందరి తరఫున శుభాభినందనలు, ధన్యవాదాలు. మౌంట్ శంబలాలో ఇటువంటి క్యాంప్ నిర్వహిస్తున్నందుకు. ఇప్పుడు శ్రీ రమేష్ గారిని టేక్ ఓవర్ చేసుకోవాల్సిందిగా ప్రార్థన. In the process of learning, there are actually 5 steps. In the process of learning here in the camp, there are actually 5 steps. The first step we call it as dynamic reading. Okay, it is called dynamic reading. This step is for understanding. Okay, normally if you give children 1 hour time and then ask them to read, they will read about 10 to 12 pages in 1 hour, or maximum 15 to 20 pages they can read in 1 hour. You are understanding? Hello.
No, I am not getting any response from the parents. Are you there with me or not? Also, I do not know. Are you there? You can raise your hands now. Okay, right, happy. That's good. Okay. So what I am saying is, if you give 1 hour time to the children, ask them to read the textbook, they will read about 15 to 20 pages. Normally 10 to 12 is the case. Sometimes it is 15 to 20 pages. Okay? Correct, no? But here we train children with a special technique that we have received from the masters, and then with that one dynamic reading, children should be able to read about 80 to 100 pages easily. If I make them to sit for 3 to 4 hours reading, they will read the entire textbook 4 or 5 times. You understand? So this is the first activity that we do with the children. Okay? This is the first thing. The second activity that we do with the children is, whatever they have studied, whatever they have learned, how that can be organized systematically so that our brain captures it very, very easily. Right now what is happening in the schools is, they are made to write question and answers, which are paragraphs and paragraphs, and then sometimes pages and pages if it is 10th standard student. So that paragraphs and then pages and pages are not easy for the mind to capture easily. Okay, the way the mind works and the way that we are writing in the textbooks, they are not matched with each other. So that is why children find it difficult to learn the lessons properly. So this is the second activity that we do. Okay. So first activity is to how we can increase our speed of learning, reading. The second thing is, whatever we have learned, how we can write it down so that it is easy for the brain to receive it. This is the second thing that we do. Okay. The third thing that we do is that is actually outcome of the second step. We will make the children to write their notes systematically, scientifically designed, so that it will take only 3 to 5 minutes to read, let us say, biology. Biology is there. To revise biology, children will take about 3 to 5 minutes. Hello? You are understanding? How much time we normally take to revise biology, let us say biology or chemistry or any geography? All the question answers, all the pages we have to read. How much time it will take? 1.5 hours, 2 hours, 3 hours. Okay. You also please understand, parents, there is a gap between one exam to one exam, one day gap will be there. You understand? That is for the revision only. Because even the educationalists, all the people, they understand that children require 1 day time to revise. In fact, one more thing is also required. 1 day time is not required. They must learn to forget what they have written, and then they should start the new subject. But what is happening in the current education system? We are not letting them to forget what they have written. Without that one, we are putting one more subject. Okay. So that is why the difficulties are there. Here we also we teach primary thing again and again. I would like to bring it forward. Vidya part is very, 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 very essential. We must learn to keep our mind very, very calm and then quiet. Let us say today I have written mathematics exam and tomorrow I have science exam. So whatever I have learned, whatever is there present in my mind, first I should clear it. Then I will start revising the chemistry or physics or biology. But what is happening that whatever I have learned with hardship of last 3-4 days, that maths is still in my head. Without erasing that, I started putting science, and then everything will garble. So that is also not there. So one of the primary things that we are going to do with the children is, we will teach them how to clear their mind, so that anything new can be put in very easily. Okay. So I would like to repeat once. First thing, we will teach them dynamic reading, and then we will make them to write their notes. And then third thing is, we will teach them how that can be revised in 3 to 5 minutes. Let us say they can revise their biology in 5 minutes. Actually 5 minutes is too much time, 3 minutes should be good enough. Okay, let us say 5 minutes. In 1 hour, 10 to 12 times we can easily revise. Correct, no? And then you have 1 year time. In 1 year time, you should be able to revise the same thing few thousands times.
Practical. I'm taking the calculations. It need not be few thousands times. At least few hundred times, 500, 600 times you can easily read. If not 1,000 times, thousands, not 1,000 times. Okay. If I mathematically calculate 1 hour 12 times and then 10 hours 120 times and then this many days and then it will go to a big number. But I'm saying a few hundred times you can revise. Anything that you revise few hundred times, even if you want to forget, you cannot forget. Normally what is the case? It is difficult to remember. But if the children practices this way, they will find it difficult to forget. You understand? That will happen to the children. But what is required is that regular revision. If the children are with me, we will schedule their timing and then we will make them to revise and then revise morning, afternoon, evening or whenever time permits. But once this camp finishes, that time again we will tell you what are the things that are to be taken care at home. Okay? Right? Now we understand what are the difficulties of the current education system and then what we are trying to do and then how we are going to do. Okay? There are other 2 steps. That 2 steps also I will let you know, but that may not happen in the camp. Okay? The next step we call it as application. How do we write the exam is also we need to teach to the children. If the question is twisted, how we should answer, or if there is a long question, how to write. If the same topic, short question, how do we write? So that is one more area that we need to train the children. But for that one, they must have learned all these subjects properly. Then we can do that exercise. That takes about 3 to 4 months time. They should revise for 3 to 4 months time. Then we can give that application in a step. How that application step can be taken up further, we will understand later. And then the last step we call it as a speed up. Let's say 3 hours question paper is there. How we can finish that 3 hours question paper in 2 hours? That is also the training that we must give it to the children. Okay? They should not think. They should practice. They should be given enough training so that without thinking they should write the exam, answer the exam in 2 hours and then come back. That is the kind of excellency we need to put into the children. That how we can do that we will plan on the last day. But right now we can see that these 3 things happen. Okay. Any child from ICSE syllabus here? ICSE. Raise yourself. ICSE children. IB children? Okay. Anybody who is not state syllabus or CBSE? Whatever I have promised, I would like to make an amendment for ICSE children. Okay? ICSE is little peculiar. Most of the parents may also know. Okay? They have a lot of freedom. Education institutions have a lot of freedom. They can choose their syllabus. They can choose their textbooks also. Okay? And then their textbook size is also, that is very, very, very huge. For example, ICSE chemistry textbook is equivalent to full science book of state syllabus or CBSE. I am talking about the volume. Volume is too huge. That is one thing. Second thing is, one school says there are 12 chapters in my 8th standard chemistry. Another school says 8th standard chemistry I have only 6 lessons. So syllabus is not uniform across the institutions. That is a flexibility. They can cover these things in 9th standard, or some of them they will cover in 10th standard. They have their own plans. But right now what I am saying, ICSE children, because of their volume, they may not able to complete all the physics, chemistry, biology, geography, maths. That may not happen. Okay? Whatever the maximum that can happen, that we will see that happens here. Every human goal is to become superhuman. ట్రాన్స్ఫర్మేషన్ అనేది జస్ట్ ఇక్కడ మెమరీ యోగా అని కరికులంని ఇంక్లూడ్ చేశాం, కానీ వాట్ ఎవర్ వీ డూ యాజ్ ఎ హ్యూమన్ వీ షుడ్ ఎక్సెల్ ఇన్ ఇట్. వాళ్ళు ఇంజనీర్ అయ్యాడా, డాక్టర్ అయ్యాడా, సైంటిస్ట్ అయ్యాడా, ఏదయ్యాడు సరే, అందులో ఎక్సలెన్స్
అనేది తెచ్చుకున్నప్పుడే, ఆ పర్ఫెక్షన్ తెచ్చుకున్నప్పుడే వాడిది లైఫ్లో పరిపూర్ణత వచ్చినట్టు. సో దే షుడ్ బి చేంజ్ ఇన్ మ్యాటర్, అంటే మన ఫిజికల్ బాడీలో చేంజ్ రావాలి, అలాగే ఇమోషన్స్లో కూడా చేంజ్ రావాలి. దెన్ ఓన్లీ దే విల్ హ్యావ్ ఎ రైట్ రిలేషన్షిప్ ఇన్ ద ఫ్యామిలీ. ఇప్పుడున్న పిల్లలది ఎలా ఉంది, నువ్వా నేనా, ఈగోయిస్టిక్గా, లేకపోతే ఒక సైడ్ డిప్రెషన్, ఒక సైడ్ ఈగోయిస్టిక్గా వెళ్ళిపోతున్నారు. ఇఫ్ యూ సీ ద న్యూస్ చాలా బాధాకరం. దెర్ ఈజ్ నో ఎమోషనల్ బ్యాలెన్స్. సరే దానికి ఒక పేరు పెట్టేశారు ఇమోషనల్ కోషెంట్ అనేది, సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్, కానీ ఆ ఇమోషనల్ బ్యాలెన్స్ అనేది చాలా అవసరం. ఫర్ దట్ ప్రాణిక్ బాడీ హ్యాస్ టు బి ఇంక్రీస్డ్. ఆ డిప్రెషన్కి పోవద్దు, అలాగే ఒక ఈగోయిస్టిక్గా కూడా పోవద్దు. దానికి ఆ ప్రాణిక్ బాడీ స్ట్రెంథనింగ్ అనేది చాలా అవసరం. నెక్స్ట్ కమ్స్ ద మెంటల్ బాడీ, మైండ్, ఆ మైండ్ డెవలప్మెంట్. అప్పుడే ఈ మూడు, ఫిజికల్ బాడీ, ఇమోషనల్ బాడీ, మెంటల్ బాడీ, ఇవి మూడు స్ట్రెంథన్ అయి బ్యాలెన్స్ అయితేనే హీ ఈస్ కాల్డ్ టు బి ఏ డెవలప్డ్ అండ్ పర్ఫెక్ట్ హ్యూమన్. ఇంకా ఉంది పర్ఫెక్షన్కి, బేసిక్ పర్ఫెక్షన్. దట్ ఈస్ ద, ఇప్పుడున్న పేరెంట్స్ కాబట్టి చెప్తున్నాను, స్పిరిచువాలిటీ ఈజ్ ఆర్ట్ ఆఫ్ పర్ఫెక్టింగ్ లైఫ్. అసలు జీవితమే ఒక శాస్త్రం, అది ఎవరికి తెలియదు. పక్కన పెట్టేసి వీఆర్ రన్నింగ్ ఆఫ్టర్ మనీ, వీఆర్ రన్నింగ్ ఆఫ్టర్ ల్యాండ్ ఎక్వైర్మెంట్. ఇన్ని బంగళాలు ఉన్నాయా, ఇంత ల్యాండ్ ఉందా, ఎన్ని ప్లాట్స్ ఉన్నాయా, హైదరాబాద్లో ఉందా, విజయవాడ వెళ్ళినా, మా వాడు యూఎస్కి వెళ్తాడా, యూఎస్ కాదు కెనడాకి వెళ్తాడా, ఇప్పటి నుంచే. అది కాదు, ఒక పర్ఫెక్ట్ హ్యూమన్గా మనందరినీ, ఒక తల్లిని, ఒక తండ్రిని పూజింపబడుతూ, పూజింప చేసుకుంటూ, పూజిస్తూ, ఒక అమ్మమ్మని ఎలా చూడాలి, ఒక నానమ్మని ఎలా చూడాలి, నా దేశాన్ని ఎలా చూడాలి, అలాగే ఇవన్నీ చూస్తూ నా యొక్క వేద విజ్ఞాన్ని, ఋషి విజ్ఞానాన్ని ఇచ్చిన దాన్ని నేను అందుకొని నేను పర్ఫెక్షన్. వేద విజ్ఞానం అనగానే మనలో అంతా కూడా ఏమొచ్చేసింది అంటే పఠనము, వేద మంత్రాలు పఠనం చేస్తే చాలు, వాడు వేద మంత్రము, వేదాలు వచ్చేసినాయి అని. సరే పఠనం ఒక ఎత్తు అయితే, ఏ పని చేసినా కానీ వేదము అంటే నాలెడ్జ్. పూజ్య మాస్టర్ గారు చెప్తారు, ఆ వేదమే నువ్వై ఉన్నావురా. జ్ఞానంతో నిండుకున్న ఈ మనిషి అజ్ఞానంలో వెళ్తున్నాడు. పూజ్య శ్రీ శ్రీరామ్ శర్మాచార్య గురుదేవ్ అంటారు, అందరు కూడా భట్కా హువా దేవత, మీరందరు ఎవరు, దారి తప్పిన దేవతలు అన్నారు. మీరు దేవతలు కానీ దారి తప్పారు, మళ్ళీ మిమ్మల్ని పాతలోకి తీసుకురావు. నువ్వు దేవతలవేరా, దేహో దేవాలయ అని చెప్పారు, కానీ వాళ్ళు గుర్తించట్లేదు. అలా వేదములతో నిండిన ఈ శరీరాన్ని మనం గుర్తించట్లేదు. అలా గుర్తించగలిగితే, ఇఫ్ ఎ బార్బర్ ఈజ్ డూయింగ్ ఏ పర్ఫెక్ట్గా, వాడు కరెక్ట్గా చేస్తే వాడికి కూడా ఒక వేదంలో ఉన్నట్టే. ప్రతి ఒక్క పని శాస్త్రోక్తమైనదే, అది గుర్తుపెట్టుకోవాలి. అది పిల్లలు చేయట్లేదు. ఇందాక అదే చెప్పారు, విద్య అవిద్య. ది షుడ్ డూ ఇన్ ఎ వెరీ పర్ఫెక్ట్ వే. అప్పుడు ఎప్పుడు చేస్తారు, వాళ్ళ ఎనర్జీలో మార్పు రావాలి, వాళ్ళ కాన్షియస్నెస్లో మార్పు రావాలి, అలాగే ఫిజికల్ స్ట్రెంగ్త్ ఈజ్ ఆల్సో నీడెడ్. ఇప్పుడు నువ్వు అంటున్నావు కదమ్మా, ఒక మైండ్ ఉంది ట్యూనింగ్, నేను అంత మీద నుంచి దుంకితే పడతానా, కింద నుంచి దుంకితే పడతానా, వాడు చూసుకుంటాడు. అండ్ దట్టు దే ఆర్ విత్ 8th, 9th, 10th క్లాసెస్ వచ్చారు. మీరు అదే భయం అనేదే పెట్టుకోవద్దు. బికాజ్ ఫస్ట్లో నుండి వాళ్ళకి ట్యాక్స్ ఇచ్చాము, యూ షుడ్ మా పాత్లోనే నడవాలి అనేది ఫస్టే గైడెన్స్ ఇస్తాము, వాళ్ళకి అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము. ఎందుకు ఇంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నానంటే, లాస్ట్ ఇయర్ మేము 4 days క్యాంప్, సమ్మర్ క్యాంప్ పెట్టాము. 8 years అమ్మాయి నుంచి వచ్చారు. ఆ రోజు 8 years అమ్మాయి ఒక్కరు కూడా సిక్ కాలేదు. ఇంకా ఇన్ఫ్యాక్ట్ దీక్ష అనే అమ్మాయి, అది 8 years ఉంది, తీసుకొని అమ్మన్నాం. ఓన్లీ ఫ్రమ్ 10 years వి స్టార్టెడ్ లాస్ట్ ఇయర్ క్యాంప్. ఈ మెమరీ యోగా కానీ జనరల్ క్యాంప్గా పెట్టాము, విత్ ఆల్ యోగిక్ యాక్టివిటీస్, ఎంజాయ్మెంట్, చక్కగా వాళ్ళలో ఓవరాల్ డెవలప్మెంట్ కావాల్సినవన్నీ కూడా యాక్టివిటీస్ చేయించాను. అయితే ఆ చిన్న పాప నిన్న వాళ్ళ నాన్న ఫోన్ చేసి, స్కూల్ అయిపోగానే నువ్వు ఫోన్ చేస్తావా లేదా, నేను శంబలాకి వెళ్తాను, ఇప్పుడు క్యాంప్కి నన్ను రిజిస్టర్ చేయి, నువ్వు చెప్పట్లేదు అని ఆయన ఇప్పుడు 2 సార్లు ఫోన్ చేశాడు.
లేదండి ఇది ఇప్పుడు మెమరీ యోగా అని పెద్ద పిల్లలు వై షీ ఈజ్ నా పక్కన కూర్చొని అరుస్తోంది, నువ్వు మేడంకి చెప్పు పెట్టమని చెప్పు. ఎందుకు వాళ్ళకి అంత ఇష్టం అనిపిస్తుంది? ఎందుకు అనిపిస్తోంది ఒకసారి ఆలోచించండి. మీరు అన్నారే బీనీస్ క్యారెట్ అని, ఆ దీక్ష అని అమ్మాయి ఇంకో అమ్మాయి నేను ఇది తినను అంటే, ఇలాంటిది మీకు ఇక్కడ దొరకదు, ఇంట్లో అయితే అమ్మ కొట్టి తినిపిస్తుంది, ఇక్కడ వీళ్ళు తిను అని ఎంత చక్కగా మేడం ప్రేమతో చెప్తుంది, ఇక్కడి నుంచి వెళ్ళొద్దే మనం ఇక్కడే ఉండాలి అని ఇంకా అమ్మాయికి ఏడుస్తుంటే చెప్పింది. ఆ గ్రూప్ యాక్టివిటీ చెప్తున్నాను, వాళ్ళకు వాళ్ళు ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటారు. ఇది బాగుంది రా, నువ్వు టేస్ట్ చేయి, బాగుందంటే వాళ్ళు టేస్ట్ చేస్తారు. దట్ ఈస్ ద గ్రూప్ స్ట్రెంగ్త్. ఆ గ్రూప్లో ఎన్నో నేర్చుకుంటారు, లైఫ్ లాంగ్ కావాల్సింది నేర్చుకుంటారు. వాళ్ళు ఒక కోఆపరేషన్, హెల్పింగ్, షేరింగ్, వేరే వాళ్ళని ఎలా తీసుకెళ్ళాలి, కింద వాళ్ళని ఎలా తీసుకెళ్ళాలి, పెద్దవాళ్ళని ఎలా చూడాలి, బాత్రూంలో మర్చిపోయింది మళ్ళీ నేను తెచ్చుకోగలగాలి, ఇంట్లో అమ్మ అన్నీ తెచ్చిపెట్టి సమకూరుస్తుంటే ఆ లివింగ్ వేరే, ఇక్కడ ఇండివిజువల్ లివింగ్ అనేది నేర్చుకుంటారు. ఎన్ని రకాలుగా నేర్చుకుంటారో మీరే చూస్తారు. అండ్ దట్ దే విల్ నాట్ ఫర్గెట్ ఇన్ దేర్ లైఫ్. ఈ షేరింగ్ కానీ డెవలప్మెంట్ కానీ వాడికి ఎంత ధైర్యం ఇస్తుందో, ఎక్కడికి వెళ్ళినా దే విల్ ఎక్సెల్ ఇట్. ఈ 1 month అనేది ఇట్స్ నాట్ ఎ స్మాల్ పీరియడ్ విచ్ టేక్స్ దెమ్ ఎ లాంగ్ వే ఇన్ దేర్ లైఫ్స్. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడు భయపడదు, మీ భయం ఇక్కడి వరకు అందుతుంది. కాబట్టి మీరు ధైర్యం ఉండండి. ఆల్వేస్ మా అబ్బాయి మా అమ్మాయి హాయిగా సుఖంగా ఉన్నారు అండ్ హీస్ లెర్నింగ్ మోర్. ఆయనకు ఫిజికల్, మేము ఈవెన్ ప్రాణిక్ బాడీ ఎలా స్ట్రెంగ్తన్ అవ్వచ్చు, ప్రాణ ఎలా ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు, మీలో ప్రాణ ఉందా అంటే ఉందంటే ఆ ప్రాణ ఎలా నువ్వు చూసుకోగలవు అనేది కూడా చూపిస్తాం. దట్ ఈజ్ సైంటిఫిక్ స్పిరిచువల్. ఇప్పుడు గుంజిళ్ళు తీస్తాం, అది సూపర్ బ్రెయిన్ యోగా. ఆ గుంజిళ్ళ వల్ల ఏం జరుగుతుంది, ఆ బ్రెయిన్లో అనేది యాక్టివేషన్ జరుగుతుంది. ఈ రెండు పెడితే లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ రెండు కూడా కోఆర్డినేషన్లో ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా నేర్పుతూ వై అనేది కూడా నేర్పుతాం పక్కన. గాయత్రి చేస్తుంటే జస్ట్ గాయత్రి మహామంత్ర నేను ఒక దేవతకు సరే లింకప్ చేస్తుందని చెప్పడమే కాకుండా మనకు బయట హార్డ్వేర్ ఉంది, లోపల సాఫ్ట్వేర్ ఉంది, అంతఃకరణ అంటాం. ఆ అంతఃకరణ శుద్ధి కూడా జరగాలి. ఆ సాఫ్ట్వేర్ అంతా కూడా అందులో స్ట్రెంగ్తన్ అవ్వాలి. దానికే గాయత్రి మహామంత్ర అని చెప్తాం వాళ్ళకి. అప్పుడు వాళ్ళు మర్చిపోరు. వై అనేది ఇక్కడ శంబలాలో దిస్ ఈజ్ అ సైంటిఫిక్ స్పిరిచువాలిటీ సెంటర్ వేర్ ఇన్ హై డివైన్ ఎనర్జీస్ పోరింగ్ డౌన్. ఆ కాస్మిక్ ఎనర్జీస్ హైగా ఇప్పుడు దిగుతూ ఉన్నాయి. ఆ దిగుతున్నవన్నీ మొత్తం కూడా యావత్ ప్రపంచానికి మానవ జాతికి అందించడానికే పరమగురు మండలిని స్థాపించారు. హిమాలయాలు ఎక్కడో సూక్ష్మంగా ఉన్న ఆ మహాశక్తుల్ని, ఆ శక్తిధారల్ని ఇక్కడ పెట్టి అక్కడి నుంచి దిగుతున్న విశ్వంలోని శక్తిధారలు ఇక్కడ నుండి యావత్ మానవ జాతికి, ప్రపంచానికి, ఎంటైర్ హ్యుమానిటీ ఈజ్ రిసీవింగ్ ఫ్రమ్ యర్. అట్లాంటి కాస్మిక్ ఎనర్జీ, అలాంటి ప్రాణ సముద్రంలో, శక్తి సముద్రంలో మీ పిల్లలు ఉంటారు. ఇంకా దానికంటే మించింది ఏముంది? మీరు అది ఆలోచించండి. వాళ్ళు ఉన్నప్పుడే మీరు వాళ్ళలో మార్పు వచ్చేస్తుంది. అది కాకుండా వాళ్ళని ఇంకా అది బాగా తీసుకోవడానికి కావలసిన యోగిక్ యాక్టివిటీస్ చేయిస్తారు. పొద్దున్నే బ్రెయిన్ రాక్ అని ఉంది, ఇక్కడ మీరు అందరూ చూసి వెళ్ళండి. బ్రెయిన్ రాక్ ఒకటి కేవ్ అని ఉంది. దిస్ ఈజ్ నాట్ ఎ ట్యూషన్, ఇట్ ఈజ్ ఇంట్యూషన్. దే ఆర్ టేకింగ్ ద ట్యూషన్ అట్ ఎన్ ఇన్నర్ లెవెల్. అది గుర్తుంచుకోండి. అట్ ఇన్నర్ లెవెల్ అండ్ ఆల్సో అవుటర్ లెవెల్. అండ్ దే ఆర్ సో డెడికేటెడ్ గురూజీస్. ఏదో కమర్షియల్గా వాళ్ళు ఏం చేయట్లేదు. బట్ మీ దగ్గర ఇన్ని డబ్బులు తీసుకున్నారంటే ఎంత ఆలోచిస్తున్నామో. వాళ్ళకి జ్యూసెస్ పెట్టాలి, ఎండగా ఉన్నప్పుడు వాళ్ళకి మజ్జిగ ఇవ్వాలి, ఎట్ బ్రేక్స్ ఏమేమి జ్యూసెస్ తేవాలి అని మెనూ తయారు చేసేసాము. అన్నీ కూడా రోజు ఒక ఫ్రూట్ జ్యూస్ ఉంటుంది. మార్నింగే నానబెట్టిన పల్లీలు ఉంటాయి, గ్రౌండ్నట్ విత్ జాగరీ. దానికి వాళ్ళకు హిమోగ్లోబిన్ కంటెంట్ పెంచడానికి మిమ్మల్ని వచ్చి వాయిస్తారండి, ఇదైతే కరెక్ట్. అక్కడ నాకు నానబెట్టిన పల్లీలు ఇచ్చారు, ఇంటికి వచ్చాక నువ్వేం పెట్టట్లేదు అంటారు. ఇది మాత్రం మీరు రెడీ అయ్యి ఉండండి. సో రోజు రాగి మాల్ట్ ఉంటుంది, రోజు గాయత్రి మహామంత్రం చేస్తారు. సో ఆల్ దీస్ థింగ్స్ విల్ బి డన్ హియర్. కాబట్టి నాట్ ఓన్లీ మైండ్ మెంటల్ లెవెల్లో,
physical strength, pranic strength and overall development is taken care of here. And at all the levels, గోశాలకు తీసుకెళ్తాం, వాళ్ళు చక్కగా గోవుల మధ్యలో హగ్గింగ్ చేసుకుంటూ, వాళ్ళకి ఎక్కడ ఈ అవకాశం దొరుకుతుంది ఇలాంటిది చూడండి. చక్కగా రోజు ఆల్టర్నేట్ డేస్ టైం టేబుల్ పెట్టాను, సాయంత్రం పూట గోశాలకు తీసుకెళ్తాం, చక్కగా గోవుల మధ్యలో ఉంటూ ఆ చిన్న బుడిబిడి ఆ కాఫ్స్ తోటి ఆడుకుంటారు, ఆ స్ట్రెంగ్త్ని పొందుతారు, వాళ్ళకున్న ఎన్నో జన్మల కర్మలు కూడా పోతాయి, ఎన్నెన్నో ముందు తెలిసి తెలియని చేస్తారు, అలాంటి కర్మ క్లీన్సింగ్ జరుగుతుంది పిల్లలది. కాబట్టి గ్రహ శాంతి కొరకు వాళ్ళకి తెలియదు, మీకు తెలియదు, కానీ యజ్ఞాలు చేయిస్తాం. సో ఇందులో ఎన్నెన్నో క్లీన్సింగ్ అనేది వాళ్ళలో జరుగుతూ ఓవరాల్ డెవలప్మెంట్ చేస్తూ వీఆర్ గోయింగ్ అహెడ్. నా ప్రార్థన ఇదే ఏంటంటే, ఈ నెక్స్ట్ జనరేషన్ వచ్చిన వీళ్ళు 30 మందో 40 మందో ఉన్నారు, కానీ వాళ్ళ తరతరాల్లో మార్పు రావాలనేదే మేము ఇక్కడ నుంచి తప్పిస్తున్నాం. దట్ ఈస్ ఫర్ దిస్. ఈ ఋషి విజ్ఞానము, వేద విజ్ఞానము పిల్లల్లో ఇమిడ్చాలి, మీ ఇంటింటికి వెళ్ళాలి, వాళ్ళ ఒక వెలుగుతో మీ ఇంటికి రావాలనేదే మేము ఇక్కడ నుంచి తప్పిస్తున్నాం. అండ్ దిస్ ఈజ్ ద మౌంట్ శంబలా ఈజ్ ద గ్లోబల్ పవర్ సెంటర్, ఒక విశ్వశక్తి కేంద్రం. ఇక్కడ ఐ రిక్వెస్ట్ ఆల్ ద పేరెంట్స్, ఆఫ్టర్ టేకింగ్ లంచ్ యూ డూ విజిట్ అవర్ ఇంపార్టెంట్ ఫీచర్స్ హియర్. బ్రెయిన్ రాక్, ఇక్కడ కేవ్ ఒకటి ఉంది, అలాగే శంబలా తీర్థం ఉంది, చుట్టూ గిరి ప్రదక్షిణ ఉంది. ఇలాంటి వాతావరణం పొద్దున్న లేవగానే మొత్తం పొల్యూటెడ్ సిటీస్లో నుంచి వాళ్ళు ఇక్కడ రోజు గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటే ఎంత అద్భుతం. చక్కగా ఎక్కుతూ దిగుతూ ఉంటే వాళ్ళ శ్వాస మొత్తము స్ట్రెంగ్తన్ అవుతుంది, వాళ్ళ లంగ్స్ మొత్తం స్ట్రెంగ్తన్ అవుతుంది. ఇలాంటి అవకాశం రాదు. రోజు మేము సన్యోగా బ్రెయిన్ రాక్ మీద సన్ రైజ్ చూసే అవకాశము, ఆ సన్ నుంచి వచ్చేది ఒక స్పెషల్ టెక్నిక్ ఉంది, పూజ్య మాస్టర్ గారు ఇచ్చేది. అవన్నీ కూడా మెడిటేషన్స్లా వాళ్ళు విత్ ఎంజాయ్మెంట్ కూర్చొని వాళ్ళ కళ్ళు మూసుకొని చేయించము. ఇలా చూడండి సన్ ఎలా కనిపించిందని వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తుంటే దే ఎంజాయ్ ఇట్, దే లవ్ ఇట్. అండ్ అవన్నీ కూడా ఉంటాయి. సో వాళ్ళలో మీరు మార్పు చూస్తారు. We all will wish that and pray all the masters to give strength, and I can understand the love and affection leaving them for 1 month, but there అది వాళ్ళ డెవలప్మెంట్ గురించే. దశరథుడు కూడా ఏడ్చాడు రాముడిని పంపించేటప్పుడు, కానీ రాముడి డెవలప్మెంట్ ఎంతవరకు ఉందో మీకు అందరికి తెలుసు. శ్రీరాముడై శ్రీరామ రాజ్య స్థాపన చేశారు. అట్లాగే మీ ఇంటింటికి వాళ్ళకి వెలుగు దేవాలని, వాళ్ళ లైఫ్లో వెలుగు వెలుతురు వేడి అందిస్తూ వాళ్ళు ఒక అద్భుతమైన ఆరా, డివైన్ ఆరా వేసుకొని 1 మంత్ తర్వాత మీ ఇంట్లో అదంతా వెదజల్లుతారు. నాట్ ఓన్లీ ఫర్ యూ, ఫర్ ద సొసైటీ అండ్ ఫర్ ద కంట్రీ అండ్ ఫర్ ద వరల్డ్ ఆల్సో. వాళ్ళు వరల్డ్ లీడర్స్ కావాలనే ఇక్కడ నుంచి మేము తప్పిస్తున్నాం. హూఎవర్ ఈస్ అటెండింగ్ ఇట్, దే షుడ్ ఎక్సెల్ అండ్ మిగతా వాళ్ళని లీడ్ చేయాలి. అలాంటిది మేము ఇక్కడ నుంచి ప్రే చేస్తున్నాము త్రూ దిస్ క్యాంప్. ఓకే మా, థ్యాంక్ యూ వెరీ మచ్. జై గురుదేవ్. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీబడి. First of all, let me congratulate you all the parents in joining your children in this camp for 1 month. జాయిన్ చేయడానికి కూడా ధైర్యం కావాలి, ఆ ధైర్యం చేశారు, ఫస్ట్ పాయింట్. అండ్ మోస్ట్ ఆఫ్ యూ, ఐ థింక్ యూ డోంట్ నో ద ప్లేస్ వేర్ ద క్యాంప్ ఈజ్ ఆర్గనైజ్డ్. యూ మైట్ హ్యావ్ సీన్ ఇన్ ద గ్రూప్. ఫిజికల్గా వచ్చి చూసిన ఇక్కడ జస్ట్ ఒక 5-6 పేరెంట్సే వచ్చి చూశారు. రిమైనింగ్ ఆల్ దే డోంట్ నో వాట్ ద ప్లేస్ ఈజ్. అయినా కూడా ధైర్యం చేసి తీసుకొచ్చారంటే మీకు ఫస్ట్ హార్టీ కంగ్రాచులేషన్స్. ఒకటి ఏంటంటే, ఇంతకుముందు డిస్కషన్ జరిగినట్టు విద్య ఇవన్నీ మనము ఒక టీచర్గా కావచ్చు, ఒక పేరెంట్గా కావచ్చు, మనం చదువు నేర్పుతున్నాం, కానీ విద్య నేర్పుతలేము. చదువు అనేది చదువుతున్న తర్వాత అది గుర్తుండొచ్చు, గుర్తుండకపోవచ్చు. అసలు మెకానికల్ థింగ్. నాలెడ్జ్ డౌన్లోడ్ చేసినారు, తర్వాత మెమరీ పోయింది, డిలీటెడ్. బట్ విద్య నేర్చుకుంటే ప్రాక్టికాలిటీ ఆఫ్ ద నాలెడ్జ్ నేర్చుకున్నప్పుడు ఏమవుతుందంటే దట్ కెన్ బి యూజ్డ్ ఫర్ ఎవర్ ఇన్ లైఫ్. దట్ ఈస్ గోయింగ్ టు బి లెర్న్డ్ ఇన్ ద క్యాంప్.
అది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అది మాస్టర్ గారు ఎప్పుడు చెప్పేవారు, అందరు చదువుకుంటున్నారా కానీ ఎవరు విద్య నేర్చుకుంటారు. రెండోది ఒక క్వశ్చన్ అడిగేవారు మాస్టర్ గారు, ఇప్పుడు స్కూల్కి పంపించిన తర్వాత డిగ్రీ చేస్తున్నారో, ఎనీ డిగ్రీ, సపోజ్ ఆ డిగ్రీ చేసిన తర్వాత జాబ్ దొరుకుతలేదు, జాబ్ ఇస్తలేరు, జాయిన్ చేస్తారా పిల్లల్ని? జాబ్ ఇవ్వట్లేదు, జాయిన్ చేస్తామా? జాయిన్ చేయమా? దెన్ వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్? ఇంతకుముందు ఆచార్య గారు చెప్పినట్టు మకాలే సిస్టమ్కి వచ్చినాం కాబట్టి వీఆర్ బెగ్గింగ్ ఫర్ ద జాబ్స్. అదే మన నలంద తక్షశిల అప్పుడున్న విద్య, గురుకులం విద్య ఉన్నప్పుడు వాళ్ళు ఆ స్కూళ్ళకి వెళ్ళి, ఇన్స్టిట్యూషన్కి వెళ్ళి బయటికి వచ్చినారంటే రాజులు మహారాజులు దండం పెట్టేసేసి మా ఆశ్రమంలో వచ్చి ఉండండి అని చెప్పేవారు. బట్ నో స్టూడెంట్ హ్యావ్ రిక్వెస్టెడ్ ఫర్ ఎ జాబ్. అవునా కదండి? అటువంటి విద్య మన భారతదేశంలో ఉండే విద్య అది. అందులోకెళ్ళి బయటకు వచ్చేసాం. ఇప్పుడు మళ్ళీ ఆ లైన్లోకి రావడానికి ఇవన్నీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక ముందుకు ఇక్కడ ఆల్రెడీ ఇప్పుడు ఒక యూనివర్సిటీ స్టార్ట్ చేసాము ఆన్లైన్లో. అది కాకుండా గురుకులం కూడా స్టార్ట్ చేయాలని కూడా ఇట్స్ అండర్ ద ప్లాన్. సో ఇలాగ ఒక్కొక్క స్టెప్స్ వేసుకుంటూ వెళ్తున్నాం ముందుకి. ఇంకోటి పిల్లలకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మిస్టేక్స్ జరిగేది నాట్ ఫ్రమ్ ద చిల్డ్రన్ అండి. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా ద ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్. పిల్లల్ని చెడగొడుతున్నారు ఎవరు? 90% ఆఫ్ ద పేరెంట్స్. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? భయం ఎవరు నేర్పినారు? భయం ఎవరు నేర్పినారు? తల్లి నేర్పుతుంది. వాడు ఇంట్లోకి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు గాజు గ్లాస్లో, అరే గెస్ట్ వచ్చాడు నువ్వు నీళ్ళు ఇవ్వాలని చెప్పి చిన్న పాప ఒక గ్లాస్ టంబ్లర్లో తీసుకుపోయి గ్లాస్లో నీళ్ళు ఇస్తున్నారు అనుకోండి, ఏం చెప్తారు? పగిలిపోద్ది, పుచ్చుకుంటుంది, రక్తం కారుతుంది. ఏం నేర్పినా ఇప్పుడు కదా? సపోజ్ తింటలేరు, ఏం భయపడిస్తారు? బూచోడు వస్తాడు. మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ ఏంటంటే అప్పుడు తినేయాలి అప్పుడు అంతే. సో భయం కానీ ఆ ఫియర్ కాన్షియస్నెస్ ఏదైతే ఉందో అది పేరెంట్గా మనము వాళ్ళకి చెప్పుకుంటూ, రెండోది ఏమంటారు, దాచిపెట్టుకొని తినడం, ఒక సెల్ఫిష్నెస్ ఎవరు నేర్పుతున్నారు? ఒక చాక్లెటో ఒక బిస్కెట్ ప్యాకెటో ఇచ్చారు, అందరికి పంచిపెట్టి తినమని చెప్తున్నామా లేకపోతే దాచిపెట్టుకొని తినమని చెప్తున్నామా? అవునా కదండి? అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే చిన్నపిల్లల నుంచి పెద్దగైన తర్వాత ఇప్పుడు సార్ అన్నట్టు అమ్మ నాన్నకు నీళ్ళు తీసుకురా. ఎందుకంటే మనం వీఆర్ టెల్లింగ్ ద చిల్డ్రన్, అరే నీ పని కాదురా అని చెప్తున్నావు, చక్కగా నువ్వు చదువుకోరా, నువ్వు పని చేయకు నువ్వు అని చెప్తున్నావు. వాడు ఇంటర్మీడియట్కి డిగ్రీకి వచ్చిన తర్వాత ఏం చేస్తాడు? రైట్ పోయి చిన్న పని చేసుకొని రారా అంటే ఇది నా పని కాదంటాడు. అప్పుడు హూ విల్ బ్లేమ్ హూమ్? అవునా కదండి? సో అటువంటి దాంట్లోకి వెళ్ళి అన్నీ మనం బయటికి రావాలి చేయడానికి మీరు అందరూ ఈ డెసిషన్ తీసుకొని ఇక్కడ జాయిన్ చేసినందుకు చాలా చాలా సంతోషం ఇది. ఎందుకంటే మన పురాతన కాలంలో ఎంత పెద్ద మహారాజైనా చక్రవర్తి అయినా ఆ రాకుమారుడు అనేవాడు ఎక్కడ పోయి, టీచర్ ఇంటికి వచ్చేవారా లేకపోతే రాకుమారుడు పోయి గురుకులంలో కూర్చునేవాడా? అందరితో పాటు కింద కూర్చునేవాడు. అవునా కదండి? అందరితో పాటు. సో అది ఆ గ్రూప్ ఎఫెక్ట్లో అన్నీ నేర్చుకుంటారండి. కొంతమంది చాలామంది పేరెంట్స్ డౌట్ ఉంది, ఎట్లా నేర్చుకుంటారు, ఎట్లా కాన్సన్ట్రేట్ చేస్తారు? మనం భయపడతాం. పిల్లల మధ్యలో కూర్చోబెట్టి అన్నీ నేర్చుకుంటారు వాళ్ళు. వీఆర్ నాట్ అలవింగ్ ద చిల్డ్రన్ టు గో అండ్ ప్లే అమాంగ్ ద చిల్డ్రన్. ఇందులో ఎంతమంది పేరెంట్స్ అండి మీ ఫ్రెండ్ సర్కిల్లో ఇప్పుడు 2 years పాప కానీ బాబు కానీ పుట్టిన వాళ్ళు మట్టిలో ఆడుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? మట్టిలో ఆడుకునిస్తున్నారా? ఏం చెప్తున్నారు? పొల్యూటెడ్, మట్టి అంటుతుంది, రోగం వస్తుంది.
వెన్ దట్ చిల్డ్రన్, ఆ చైల్డ్ మట్టితోని భూమాతతోనే కనెక్షన్ లేకుంటే వానికి ప్రేమ ఎక్కడికి వెళ్ళి పుడుతుందండి ఇంకా? అవునా కదా? వానికి ప్రేమ దూరం చేసినాం, భయం పెంచినాం, సెల్ఫిష్నెస్ పెంచినాం, స్వార్థం పెంచేసినాం. లాస్ట్కి మా పిల్లోడు ఖరాబ్ అండి అని చెప్పేసి ఎప్పుడో పెళ్ళే టైంకి స్టార్ట్ చేస్తారు. అవునా? సో వీ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ దట్. మీరందరూ అందుకే అంటున్నాను నేను, హార్టీ కంగ్రాట్స్ ఎందుకు చెప్తున్నానంటే, ధైర్యం చేసి తీసుకొచ్చి జాయిన్ చేయడం అనేది మామూలు విషయం కాదు. ఇప్పుడున్న ఏజ్ గ్రూప్లో ఎక్కడ చెడిపోతాడో, ఎక్కడ దెబ్బలు తాకుతాయో, ఇప్పుడు అర్చన అన్నట్టు ఇక్కడ గుట్ట మీదకి వెళ్ళి కింద పడ్డా అంటే ఏం పరిస్థితి? వాడు నేర్చుకుంటాడు, సైకిల్ నేర్చుకుంటాడు, ఎన్నిసార్లు కింద పడలేదు, ఎన్నిసార్లు లేవలేదు మనం. కానీ అది పిల్లలతోనే చేసినప్పుడు వాళ్ళకు భయం అనేది ఉండదు. అదే పేరెంట్స్తో ఉన్నప్పుడు మాత్రం మనం భయపడతాం కాబట్టి వాడు భయపడితే ఏడుస్తాడు. అవునా కదా? సో మీకు అటువంటి ఎక్కడ భయాలు పెట్టుకోకుండా మీరు ఆచార్యులు వాళ్ళ టీం మొత్తం ఒక 6 మెంబర్స్ టీం ఉంది. వాలంటీర్స్ ఒక 4-5 వాలంటీర్స్ ఉన్నారు. శంబలా నుంచి మేము ఒక 7-8 మంది ఉన్నాము. సో ఎక్కడ ఎటువంటి ఇష్యూ లేదు. ఇంకోటి మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే, ఫెసిలిటీ వైజ్ యూ హ్యావ్ ఎవ్రీథింగ్ అండి. ఇక్కడ రూమ్స్లలో కావచ్చు, ఇక్కడ కావచ్చు, బాత్రూమ్స్లలో కావచ్చు, అంతటా కూడా ఇన్వర్టర్ కనెక్షన్స్ ఉన్నాయి. సో నైట్ అయిపోతే ఇక్కడ భయం అవుతుందో, కరెంట్ ఉంటుందో లేదో, కరెంట్ పోతే పరిస్థితి ఏంది అనేది అది ఏం భయం అవసరం లేదు. అంతటా ఇన్వర్టర్ కనెక్షన్ ఉంది మొత్తం పైన. సో లైట్ కానీ ఫ్యాన్ కానీ, ఈవెన్ రూమ్స్లలో కూడా ఫ్యాన్స్ అన్నిటికీ ఏమంటారు ఇన్వర్టర్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి రాత్రిపూట ఏం వాళ్ళకి ఇబ్బంది లేదు. ఇంకొకటి వాటర్ కూడా ఇక్కడ మీకు ఏమంటారు గ్రౌండ్ వాటర్ ఏదైతుందో కొండల మధ్యలో, అంటే 435 ఫీట్లో వాటర్ వచ్చింది. ఇది ఆల్మోస్ట్ 600-700 ఫీట్ హైట్ గుట్ట. 435 ఫీట్లో వాటర్ వచ్చింది. ఈ వాటర్ తాగితే మోకాళ్ళ నొప్పులు పోతున్నాయి. హైలీ ఎనర్జైజ్డ్ మినరల్ వాటర్ ఇది. వీ డోంట్ ఫిల్టర్. ఇక్కడికి కొంతమంది బాటిల్స్ తీసుకొని వచ్చేసి వాటర్ తీసుకొని వెళ్తారు ఈ చుట్టుపక్కల గ్రామాలలో. ఎందుకనంటే దే స్టాప్ టేకింగ్ టాబ్లెట్స్ ఇన్స్ లాస్ట్ 3-4 ఇయర్స్. ఏదన్నా జ్వరం వచ్చింది, ఏమొచ్చిందంటే 2 చెంచాల నీళ్ళు తాగిస్తున్నారు, నో టాబ్లెట్. సో మీరు నథింగ్ టు వరీ, అండ్ యువర్ చిల్డ్రన్ విల్ బీ highly become energized, highly memorized. సో అటువంటి డౌట్స్ ఎక్కడ మీరు పెట్టుకోవద్దు దయచేసి. అండ్ మీరు ఫుడ్ గురించి కొంచెం డౌట్లు పడుతున్నారు. మీరు కొన్ని ఫుడ్స్, కొన్ని వెజిటేబుల్స్ తినరు పిల్లలు. మీరు క్యాంప్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఖచ్చితంగా అలవాటు అవుతుందా? ఏదైతే వెజిటేబుల్ తింటారో, క్యారెట్ తినాలని ఉంది కానీ తినదు పాప, ఖచ్చితంగా తింటారు. బికాస్ దే హ్యావ్ గాట్ ఎ మెనూ. ఋషి ప్రభాకర్జీ గారు అంటే ఒక ఫుడ్ గురించి మాస్టర్ చెప్పేవారు, ఫుడ్ గురించి నేర్చుకుంటే ఋషి ప్రభాకర్ దగ్గర వెళ్ళండి రాసేసేవాయి అనేసి. సో ఆ ఫుడ్ టేస్టీగా, హెల్తీగా, నరిష్మెంట్ ఉన్న ఫుడ్ అందజేయడం జరుగుతుంది. కాబట్టి ఎటువంటి ఇష్యూ లేదు. మార్నింగ్ కావచ్చు, బ్రేక్ఫాస్ట్ కావచ్చు, లేకపోతే మధ్యలో బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ మధ్యలో జ్యూసెస్ కానీ, ఫ్రూట్స్ కానీ అన్నీ ప్లాన్ చేశారు మొత్తం. సో దెర్ ఈస్ నథింగ్ టు వరీ. మీకు ఏమైనా ఉన్నదంటే కూడా మీరు ఐ థింక్ యూ కెన్ ఆస్క్ ఇన్ ద రిజిస్ట్రేషన్ కౌంటర్. ఏమంటారు మెనూది కావచ్చు, లేకుంటే క్లాసెస్ కరిక్యులంది అంటే టైం టేబుల్ కావచ్చు, అన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు. ఇక్కడ మన దగ్గర యజ్ఞం ఉంది, గోశాల ఉంది, గాయత్రి మంత్రం ఉంది, లాట్స్ ఆఫ్ బుక్స్. ఇక్కడ లైబ్రరీ ఉంది, 12,000 బుక్స్తో లైబ్రరీ బిల్డింగ్ ఉంది. ట్రెక్కింగ్, యూ నేమ్ ఎనీథింగ్ ఇట్ ఈస్ దేర్. ఎక్కడైనా పోవాలా, కేవ్లో పోవాలంటే కేవ్ ఉంది. సో యూ గాట్ ఆల్ ద ఫెసిలిటీస్ అండర్ వన్ రూఫ్. కాబట్టి మీరు ఎటువంటి భయం లేకుండా హ్యాపీగా మీరు ఇక్కడ జాయిన్ చేశారు. తర్వాత మీరు ఫోన్లు ఇంత అన్నట్టు ఫోన్ వస్తే ఇష్యూ, కాబట్టి ఫోనే రాదు కాబట్టి ఇష్యూ లేదు.
సో లెట్ us hope ఎవ్రీథింగ్ గోస్ వెల్ విత్ ఆల్ యువర్ చిల్డ్రన్. అందరూ బాగుంటారు, అన్నీ మంచిగా నేర్చుకుంటారు. ఎందుకంటే మీకు తెలియాల్సిన ఇంకో విషయం ఏంటంటే ఇంతకుముందు చెప్తున్నారు కదా సూపర్ బ్రెయిన్ యోగా అనేసి. చాలామంది పేరెంట్స్కి చిల్డ్రన్కి ఉన్న అపోహలు, మిస్కాన్సెప్షన్స్ ఏంటంటే గుంజీలు తీస్తే పనిష్మెంట్ కదండి. గుంజీలు తీస్తే పనిష్మెంటా కరెక్షనా? పనిష్మెంట్ అయిన వాళ్ళు చేతులు పెట్టండి. ఇప్పుడు హౌ గోడ కుర్చీ కావచ్చు, గుంజీలు తీయడం కావచ్చు. గుంజీలలో స్పెషాలిటీ ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టు విజయశ్రీ గారు, లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ది మనం గుంజీలు తీసినప్పుడు ఏం చేస్తాం? ఇటు ఇస్తామా ఇటు ఇస్తామా? క్రిస్ క్రాస్ చేస్తాం. సో లెఫ్ట్ బ్రెయిన్ వర్క్ చేయకపోతే రైట్ బాడీ పనిచేయదు, రైట్ బ్రెయిన్ పనిచేయకపోతే లెఫ్ట్ పార్ట్ పనిచేయదు. సో అది బ్యాలెన్స్ చేయడానికి, తర్వాత మెమరీ సెల్స్ మెమరీ యాక్టివిటీ పెంచడానికి ఇక్కడ ఉన్న న్యూరాన్స్ ఇక్కడ ఉన్న న్యూరాన్స్ ఏదైతే ఉందో ఈ మొత్తం 5 పంచభూతాలు అంటారు కదా, ఈ 2 ఫింగర్స్ మనం ఇక్కడ యూజ్ చేస్తాం. ఈ 2 ఫింగర్స్ ఇక్కడ యూజ్ చేసేసి మనము ప్రెస్ చేసినప్పుడు ఇది కూర్చొని లేచేటప్పుడు ఏమవుతుందంటే ఆ మెమరీ యాక్టివిటీ అనేది మెమరీ సెల్స్ యాక్టివేట్ అవుతాయి. మెమరీ యాక్టివిటీ పెరిగినప్పుడు ఏమవుతుందో చదువుకునే గుర్తుంటాయి. వి డిడ్ లాట్ ఆఫ్ రీసెర్చ్ అండి. మా బాబు ఎండి ఇన్ ఫిజియాలజీ ఉస్మానియా మెడికల్ కాలేజ్లో ఈ డిడ్ రీసెర్చ్ ఆన్ సూపర్ బ్రెయిన్ యోగా. హీ గాట్ గుడ్ రిజల్ట్స్ ఆన్ దట్. 50 స్టూడెంట్స్ మీద టెస్ట్ చేశారు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 41 days చేస్తే చాలా చేంజెస్ వచ్చేస్తాయి. అదంతా రికార్డెడ్ ఇదంతా. అండ్ మీకు ఇంకోటి తెలియాల్సిన, చాలామంది చూసుంటారు, సూపర్ బ్రెయిన్ యోగాని యూఎస్లో పిల్లలు హైపర్ యాక్టివ్ ఉన్న పిల్లలకి ట్రీట్మెంట్ చేయడం, న్యూరోఫిజిక్స్ నేను చెప్పేది, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద కామన్ మ్యాన్. న్యూరాలజీ డాక్టర్స్ వాళ్ళు హైపర్ యాక్టివిటీ ఉన్న పిల్లలకి, అంటే బ్రెయిన్లో కొంచెం చిన్న డిస్టర్బెన్స్ ఉన్న పిల్లలకి ఏం నేర్చుకుంటే తెలుసా అండి? వాళ్ళకు గుంజీలు నేర్చుతున్నారు. దానికి పేరేం పెట్టారు? సూపర్ బ్రెయిన్ యోగా. గుంజీలు నేర్పడానికి దే ఆర్ ఛార్జింగ్ $100. యూ నో దట్. మీరు యూట్యూబ్లో పోయేసి మీరు సూపర్ బ్రెయిన్ యోగా అనుకుంటండి, వస్తాయి అవన్నీ. ఇంకోటి కౌ హగ్గింగ్ అని చెప్పారు విజయశ్రీ గారు. కౌ హగ్గింగ్ అక్కడ కూడా వాళ్ళు చేసేది కౌ హగ్గింగ్ అంటే దేశీ కౌ కూడా కాదు, జెర్సీ అంటే పూతన. భాగవతంలో మహాభారతంలో విన్నది మనం ఏంటిది? పూతన అనే రాక్షసి లాంటిది జెర్సీ. అటువంటి దాన్ని హక్ చేసుకుంటేనే వాళ్ళు $10 ఛార్జ్ చేస్తున్నట్ట. మన భారతీయ దేశీ గోమాతని హక్ చేసుకుంటే స్ట్రెస్ స్ట్రెయిన్ అన్నీ పోతాయండి. గోశాల ఉత్తిగానే పెట్టేది. దెర్ ఇస్ లాట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అవైలబుల్ బిహైండ్ ఎవ్రీ యాక్టివిటీ ఇన్ శంబల. యజ్ఞం చేసినామా? ఎస్, దెర్ ఈస్ సైన్స్ అండ్ టెక్నాలజీ. జపం చేసినామా? దెర్ ఈస్ సైన్స్ అండ్ టెక్నాలజీ. గోశాల ఉందా? సైన్స్ అండ్ టెక్నాలజీ ఇస్ దేర్. ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీ యూ హ్యావ్ గాట్ సైన్స్ అండ్ టెక్నాలజీ. కాబట్టి అది మీరు గమనించుకొని పిల్లల్ని ఇక్కడ ధైర్యంగా ఉంటారు. మీకు చెప్పినట్టు 7 to 8 PM టైంలో మీరు కాల్ చేసేసి మాట్లాడచ్చు వాళ్ళ బాగోగుల గురించి. నో ఇష్యూస్. అండ్ ఐ థింక్ వీడియోస్ ఆల్సో విల్ బి షేర్డ్ ఇన్ ద గ్రూప్. అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీ చిల్డ్రన్ ఖచ్చితంగా ట్యూషన్ నుంచి ఇంట్యూషన్ లెవెల్కి వస్తారు. దెర్ ఇస్ నో డౌట్ ఇన్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద పేరెంట్స్.